నిజంగా ఇది గొప్ప సెలబ్రేషన్. ధ్యాన మహాచక్రానికి మూడవసారి మహాయోగి పైలట్ బాబా తరలి రావడం అత్యంత ఆనందం, అద్భుతమైన విజయం. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ ఈ సందర్భంగా పైలట్ బాబాజీ ఉదయం మనకు చెప్పారు, వారు పైలట్గా ఉన్నప్పుడు జరిగిన ఒకానొక సంఘటన వారిని ఆధ్యాత్మికత వైపు నడిపించినటువంటి పరిణామ క్రమంలో హరి ఓం బాబాతో వారి సుదీర్ఘ ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమై హఠయోగ, ఖండయోగ, శబ్దయోగ, నిర్వికల్ప యోగాల్లో అపారమైన సాధన అనేక మంది హిమాలయ యోగుల దగ్గర స్వయంగా అభ్యసించి అక్కడి నుంచి హిమాలయాల్లో వారి గోల్డెన్ ఫుట్ ప్రింట్స్, వారి పాదముద్రలను ఎక్కడెక్కడ తిరిగారో ఒక్క నిమిషం మనం తెలుసుకుంటూ, మొదటగా ప్రథమ కైలాసంలోని వారి ఒంటి కాలు మీదను, ఒక్క కాలు మీదను 18 గంటల పాటు అఖండ సాధన చేయడం జరిగింది. అక్కడి నుంచి మానసగంగా ప్రాంతంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి కాళికాధున్ నుంచి వారి సాధన ప్రారంభించి హైడాఖాన్ బాబాతోనూ, పరశురాం బాబాతోనూ, పద్మానంద బాబాతోనూ, పదంపురి బాబాతోనూ, బర్ఫీ బాబాతోనూ, కిష్కింద బాబాతోనూ, ముఖ్యంగా నీమ్ కలోరి బాబాతో వారి స్వయమైన అనుభవాలు ఎన్నో కోకొలలు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అక్కడి నుంచి రాణికేత్ ప్రాంతంలో ఆయన సుదీర్ఘం ప్రయాణించి ఆనాడు మహావతార్ బాబాజీ ప్రత్యక్షం కోసం లాహిరి మాసేలు ఎంత సుదీర్ఘమైన యాత్ర చేశారో అంత సుదీర్ఘ యాత్ర కౌశాని నుంచి గొగాచన వరకు సంజీవిని పర్వతం ప్రాంతాల మీదుగా ఆయన అనంతమైనటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నంలో వారు ప్రతి చోట పొందినటువంటి ఆ అనుభవాల మాల ఇవాళ ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రకి ఒక కొత్త దిక్సూచిగా అందరికీ ఉన్నాయి. అవి అన్నం మన పుస్తకాల్లో దొరుకుతున్నాయి. అక్కడి నుంచి శివనయోగుల పరిచయార్థం 40 రోజుల పాటు కాలినడకన అనితర సాధ్యమైన నందాదేవి యాత్రను మరి టిబెట్ వరకు నిర్వహించడం ఆయనకే చెల్లింది. కాలికి చెప్పులు కూడా లేకుండా అతి శీతలమైనటువంటి ప్రదేశంలో నందాదేవి యాత్రలో గోముఖి యాత్రను దిగ్విజయంగా పరిచయం చేసుకున్నప్పుడు సాక్షాత్తు గంగాదేవిని ఆయన ప్రసన్నం చేసుకొని ప్రత్యక్షంగా ఇలా మాట్లాడుకునే అద్భుతమైన అనుభవాన్ని వారు పొందడం ఎంతైనా అద్భుతం, ఆధ్యాత్మిక విజయం. అక్కడి నుంచి శివనయోగుల పర్యటనతో నందాదేవి కరుణా కటాక్షాలతో గంగోలిహట్ పార్వతీదేవి ప్రసన్నం చేసుకోవడం, వారి జీవితంలో అతి మలుపైన ఆ యొక్క గుహలో 40 రోజుల పాటు ఆవిడతో పోటీ పడి దీక్ష చేసి ఆవిడ దర్శనాన్ని తెప్పించుకున్నటువంటి మహాయోధుడు. ఈ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, మరెంతోమంది యోగులను నిరంతరము కలుస్తూ ముఖ్యంగా వారి జీవితాన్ని ఆధ్యాత్మిక వైపు పూర్తిగా మళ్లించిన సంఘటన, ఆధ్యాత్మిక ఉన్నతం వైపు తీసుకెళ్లిన సంఘటన బాగేశ్వర్లోని పాంచజన్య అఖాడాలో మరి ఆ దశనాం అఖాడాలో జరిగినటువంటి అద్భుతమే ఈరోజు పైలట్ బాబాని మనం ఎంత ఉన్నత శిఖరంగా మహాయోగిగా చూసుకునే అద్భుతాన్ని మనకి అందించింది. భారతదేశం, నేపాల్, టిబెట్, భూటాన్, మరి ఆఫ్ఘనిస్తాన్ మొదలగు ఈ దేశాల్లో వ్యాప్తించున్న హిమాలయాలలో అనేక మంది గోచర అగోచర యోగులతో నిత్యము అనుసంధానమవుతూ ఒక పెద్ద రాజదర్బార్ లాగా నిర్వహిస్తుంటారు. ఈరోజు ఇక్కడ ధ్యాన దర్బార్ని నిర్వహిస్తున్నారు. శ్రీ పైలట్ బాబాజీ వారికి మనకి అవకాశాన్ని కల్పించిన మరి పైలట్ బాబాకి, మాతా కైకో ఐకోవా గారికి, వారి బృందానికి గట్టిగా చప్పట్లు కొడుతూ We are all immensely blessed by your coming here, Swamiji. You are accepting here. We are so very honored. It is our great joy. It is our great fruit for our efforts in meditation. And twice you have already come here, yesterday and today morning also. And the third time you are here. That shows your commitment to our meditation. Please give us whatever you want to give us.
आप सभी पवित्र आत्माओं को मैं नमस्कार करता हूँ। అందరికీ పవిత్ర ఆత్మలు అందరికీ నా యొక్క నమస్కారాలు. सभी सदगुरुओं को जिन्होंने हमें आपको यह रास्ता दिखाया है उन्हें नमस्कार करता हूँ। నాకు మీకు అందరికీ ఎంతో సన్మార్గం చూపించిన సద్గురువులందరికీ నా యొక్క నమస్కారములు. सभी हिमालय के सिद्धों को, जिन लोगों ने हमें आपको इस जीवन यात्रा को पूर्ण करने के लिए बहुत सी उम्मीदें दी, बहुत सी आशाएं दी और बहुत से मार्ग दिखलाया, उन्हें नमस्कार किया जाता है। నాకు మరి మీకు కూడాను ఈ జీవనయాత్రను సుఖవంతం చేసుకోవడం కోసం ఎంతోమంది హిమాలయ సిద్ధ యోగులు వాళ్ళు తమ జీవితాన్ని సమర్పణం చేశారు. వారికి అందరికీ మనం ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. सभी गुरुओं को, जो आप सबके गुरु हैं, जो हम सबके गुरु हैं, उनके चरण पादुका को मैं नमस्कार करता हूँ। మీ उन అందరి लोगों ने గురువులకు నా యొక్క గురువులకు అందరికీ నా యొక్క నమస్కారములు. हमें मनुष्य जीवन से मुक्ति पाने का रास्ता दिखाया है। ఈ మనుష్య జీవితం నుంచి మన ముక్తిని సంపాదించుకునే మార్గాన్ని మనకు అందరూ ప్రబోధించారు. आपका प्रेम, आपका आदर, आपका दिल ने हम दोनों जोग माता को यहाँ बुलाया, पत्री जी के महाराज के माता। हम धन्यवाद देते हैं इस महान संत को जिन्होंने आप सबको रास्ता दिखाया और हम आप सबको मिलाया। మీ యొక్క గురువుగారి ద్వారా మీ ప్రేమను మీరు ప్రకటించుకుని మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించారు. దీనికి ఎంతో ధన్యవాదాలు చెబుతూ మీ యొక్క ఈ ప్రేమకు నేను मैं और जोग माता हरिगिरी के हिमालय के सिद्ध महात्मा के सिद्ध हैं, संत हैं। उनकी कृपा से हम सब आपके बीच में खड़े हैं, बैठे हैं। నేను మరి యోగమాత కూడా ఇద్దరం కూడాను అక్కడ హిమాలయ గురువు గారి యొక్క ఆశీర్వాదాలతో అక్కడ ఉన్నాము. ఇప్పుడు మీ అందరి దగ్గర ఉన్నాము. अभी आपने बहुत से स्थानों का हिमालय के नाम को सुना, बहुत से संतों का नाम को सुना। ఇప్పటిదాకా మీరు हम सब जीवन के यात्री हैं। जीवन क्या है हम सब ने देखा है। మనమంతా జీవనంలో ఈ యాత్రికులం. మనమంతా మన జీవితం అంటే ఏంటో తెలుసు మనకి. जीवन एक नदी की तरह बहता हुआ नदी है మన జీవితం ఒక నది లాంటిది. అది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. जो कहीं से डिसेंड करके और समुद्र की ओर यात्रा करती है। ఎక్కడి నుంచో పుట్టింది నది మరి సముద్రం వైపు పరిగెత్తుతూ ఉంటుంది. हम आप सब लोग नदी की तरह एक जीवन यात्रा में बहे हुए हैं। మనమంతా ఒక నదిలాగా మనమంతా ఉన్నాం. हम सब का लक्ष्य आपको समुद्र की ओर जाना है। మన అందరి లక్ష్యం సముద్రమే. वह महासागर ఆ जो समय మహాసాగరం का अंतिम अवस्था कहा जाता है। ఆ మహాసాగరం మరి हम हैं, चाहे शिव हैं, चाहे भगवान विष्णु हैं, चाहे बालाजी तिरुपति हैं, चाहे माता है, सब किसी को वहीं जाना पड़ता है। మనకైనా కానీ శివుడికైనా కానీ విష్ణుకైనా కానీ వెంకటేశ్వర స్వామికైనా కానీ అందరికీ जो అక్కడికే పోవాలి. रास्ते में हमें आपको मिला है उस रास्ते को अपने सद प्रेम से, सद भक्ति से, सद्भावना से पवित्र करना है। మన యాత్రలో ఏ జరిగినా కూడాను దాన్ని మనంత పవిత్రం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. हम सब एक दूसरे के साक्षी हैं। మనమందరం ఒకరికొకరు మన సాక్షులం. मैं कुछ महात्माओं के साथ पूरे हिमालय की यात्रा किया है నేను కొంతమంది మహాత్ములతో పాటు పూర్తిగా హిమాలయాన్ని చూసి और వచ్చాను. जोग माता के साथ पूरे तिब्बत को यात्रा किया है, पूरे हिमालय की यात्रा किया है, तपोवन की यात्रा किया है, बद्रीनाथ की यात्रा किया है और कश्मीर से लेकर के आपको सिक्किम तक पूरे हिमालय को पैदल घुमाए हम लोग। కాశ్మీర్ నుంచి సిక్కిం వరకు పూర్తి హిమాలయాన్ని మేము నడక మీద ప్రయాణం చేశాం. जिसमें चीन आ जाता है, तिब्बत आ जाता है, पूरा भारतवर्ष आ जाता है। అందులో చైనా వస్తుంది, టిబెట్ వస్తుంది, భారతదేశం అంతా भारतवर्ष వస్తుంది. का कश्मीर, हिमाचल प्रदेश, उत्तर प्रदेश की बहुत से हिस्सा, उत्तराखंड और सिक्किम, बंगाल की बहुत से हिस्सा हिमालय के अंदर में आता है। ఈ హిమాలయాల్లో కాశ్మీర్ నుంచి, హిమాచల్ ప్రదేశ్ నుంచి, ఉత్తరాఖండ్ నుంచి ఎన్నో हिमालय की రాష్ట్రాలన్నీ बड़ी बड़ी వస్తాయి. चोटियाँ हैं, बहुत बड़े बड़े तीर्थ स्थल है और बहुत से दुर्लभ जगह है जहाँ पर संत महात्मा लोग अपना एक सुंदर नगर बसा रखे हैं। అక్కడ అనేక మంది మహాత్ములు తమ సుందరమైన ఆశ్రమాలు నిర్మించుకుని ఉన్నారు. हम ही आप में से तपस्वी बन करके अनेकों संत, अनेकों महात्मा, सभी धर्म के, सभी जाति के, उनके पास न जाति है न कोई धर्म है,
वो मनुष्यता को पालन करते हैं और तपस्या उनका धर्म है। అక్కడ జాతి భేదం లేదు, మత భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు. అందరూ కూడా ఆత్మతత్వం తెలుసుకున్న వాళ్ళు, ఆ మహాత్ములు అందరూ అక్కడ హిమాలయాల్లో ఉన్నారు. इसलिए हमें आपको अपने को बांटना नहीं चाहिए, अपने को भेदभाव में नहीं ले जाना चाहिए। ఎప్పుడు కూడా మనం ఇలాంటి విభేదాలను సృష్టించకూడదు, ఆ విభేదాల్లో మనం పడకూడదు. हम भीतर में एक है మనమంతా లోపల ఒకటే వస్తువుగా ఉన్నాము, और हमेशा एक ही रहेंगे। అది ఎప్పుడు ఒక్కటిగానే ఉంటుంది. हम किसी एक से अलग नहीं हो सकते। ఈ యొక్క ఏకత్వం నుంచి మనం ఎప్పుడు, अगर हम मनुष्य मन बनकर जिएंगे तो बढ़ जाएंगे। కానీ మనుష్యత్వంలో ఉంటూ ఒక మనస్సులో ఉంటుంటే మనం విభేదాలు సృష్టించాం. हमारे आपके मन ने उत्तर पश्चिम दक्षिण पूरब बनाया हुआ है। ఈ మనసులోనే ఉత్తరం దక్షిణము పశ్చిమము ఇవన్నీ మనసులోనే ఉన్నాయి. यह ईश्वरीय विधान नहीं है। భగవంతుని విధానంలో ఇవన్నీ లేవు. ईश्वर सब में है, सर्वत्र है और सबके अंदर है। భగవంతుడు అందరిలో ఉన్నాడు, ఏకంగా ఉన్నాడు, అన్నిట్లో అన్ని చోట్ల. वह सर्वज्ञ है और एक ही साथ हम सभी के अंदर में वो बना रहता है। మన అందరిలోనూ ఒకటే విధంగా ఆ పరమాత్మ విరాజిల్లు ఉన్నాడు. उसे हम तोड़ नहीं सकते, उसे हम बांट नहीं सकते, ఆ పరమాత్మ వస్తువుని విశేషాన్ని మనం విభజించజాలము. क्योंकि वह जीवन है, ఎందుకంటే అదే సరైన वह జీవితం. समय है, वह काल है, वह मृत्यु है, సమయానికి అతీతమైనది, దేశకాల పరిస్థితులకు परम అతీతమైనది, तत्व है, పరమతత్వం అది, वो परमात्मा है అదే పరమాత్మ. और हम सब उसके संतान हैं। మనం అంతా కూడా పరమాత్మ యొక్క బిడ్డలము. हमारे आपसे वह दूर नहीं है। మన నుంచి ఆ పరమాత్మ విడిగా లేదు. जो संसार में सबसे करीब का रिश्ता है वह परमात्मा है। మన సంసారంలో అందరికన్నా ముఖ్యమైన విషయం ఏముందంటే అదే इसलिए మనతో పరమాత్మతో आपको ఉంది. हमको आप सबको समझना पड़ेगा कि ईश्वर कोई ऐसा वस्तु नहीं है जिसे हम अलग अलग उसको बांट सकें। భగవతత్వము విడివిడిగా విభజింపచాలదు ఎవరి చేత కూడా. ईश्वर एक परमात्मा है जो आपके अंदर, मेरे अंदर, महाराज के अंदर, माता के अंदर, आप सभी के अंदर में विराजमान है। అందరిలో సరి సమానంగా ఉన్నవాడే పరమాత్ముడు. अगर वह नहीं है तो हम सब नहीं है। అక్కడ పరమాత్మ తత్వం లేకపోతే మనం లేము ఇక్కడ. अगर वह नहीं है तो संसार नहीं है, दुनिया नहीं है, ब्रह्मांड नहीं है। అక్కడ అది లేకపోతే ఈ సంసారము ఈ ప్రపంచం లేనే లేదు. हिमालय एक छोटा सा कण है उस ब्रह्मांड, इस ब्रह्मांड में ఈ యొక్క బ్రహ్మాండంలో హిమాలయంలో ఒక చిన్న పరిణామం. कितने लोकांतर इस ब्रह्मांड में है हम आप नहीं कह सकते। ఈ బ్రహ్మాండంలో ఎంత ఏమేమి ఉన్నాయో విశేషంలో అది ఎవరి వల్ల కాదు. लेकिन आप अंदर झांक कर देखिएगा, अपने अंदर, కానీ ఒకవేళ మీరు మీ లోపలికి మీరు వెళ్ళి ప్రయాణం చేస్తే तो यह संसार हमारे आपके बहुत करीब है। ఈ బ్రహ్మాండం అంతా మనకి చాలా దగ్గరలో ఉంది. हाँ, आप ध्यान में उतर करके, ध्यान के साथ एकाकार करके ईश्वर के साथ जुड़ सकते हैं और सारा ब्रह्मांड एक ही बार में हमें आपको दिखाई पड़ सकता है। ఈ ధ్యానం ద్వారానే మనం భగవతత్వాన్ని ప్రసాదింపజేసుకోవచ్చు. ఒక్క నిమిషంలో మొత్తం అంతా మనం పొందుతాం. ऐसी शक्ति हमें आपको प्राप्त है। అలాంటి శక్తులు అన్నీ మన దగ్గర ఉన్నాయి. हिमालय की गुफाओं में अनेकों संत हैं హిమాలయ యొక్క ఆ గుహలలో ఎంతోమంది యోగేశ్వరులు ఉన్నారు. और उन्हीं सब किसी गुफा में बैठ करके मैंने योग माता ने तपस्या किया है। అక్కడున్న ఆ గుహలన్నింటినీ నేను దర్శించాను. कभी वर्षों बैठे रहे हैं, कभी 7 वर्ष तक बैठे रहे हैं, कभी 33 दिन तक समाधि लगाए हैं, कभी 16 वर्षों तक एक पहाड़ हिमालय में घूमते रहे हैं। కొంతమంది అనేక సంవత్సరాలు అక్కడ ఉండేవాళ్ళు ఉన్నారు. हिमालय एक ऐसा पुस्तक है जिसके पन्ने को आप खोल लेंगे तो आप अपने को जान जाएंगे, अपने को समझ जाएंगे, सत्य को जान जाएंगे। హిమాలయాలో ఒక మహాగ్రంథం, ఆ గ్రంథంలో మీరు దిగితే చదివితే మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. हिमालय के कण कण, हिमालय के हर नदियाँ, हिमालय के हर चोटियाँ हमारे आपके देवी देवताओं के इतिहास को बनाए हुए रखी है अपने अंदर में। ఆ హిమాలయాలు మన మహత్తరమైన ఈ యొక్క సంస్కారాలని, हजारों सिद्ध महात्माओं को अपने अंदर बैठा रखी है। వేల కొద్ది ఉన్న మన సంస్కారాలన్నీ కూడాను మన దేవత अनेकों దేవుడందరినీ महान संत हैं जो हजारों बरस से समाधि में बैठे हैं। కొన్ని వేల సంవత్సరాల నుంచి సమాధి స్థితిలో ఉన్నవాళ్ళు అక్కడంతా ఉన్నారు. उनके इर्द गिर्द आज भी बहुत से अनेकों संत बैठे हुए, कोई 100 बरस से, कोई 50 बरस से, कोई 200 बरस से साधना कर रहे हैं, तपस्या कर ఆ रहे हैं। మహాయోగేశ్వరు చుట్టూ ఎంతోమంది ఉండి కొంతమంది 50 సంవత్సరాలు, కొంతమంది 200 సంవత్సరాలు అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉన్నవాళ్ళు ఉన్నారు. पिंडारी ग्लेशियर के हिमालय में जगह है
जहाँ नंदा देवी, नंदा कोट, नंदा खाट, बरकटिया, बलजूरिया, ये हिमालय की चोटियाँ हैं जो माँ पार्वती के निवास स्थल है। నందాదేవి దగ్గర పార్వతీ దేవి యొక్క నివాస స్థలం ఉంది. वहाँ बहुत ही दिव्य स्थल है, बहुत ही दिव्य लेक्स है, बहुत ही दिव्य नदियाँ हैं, అక్కడ గొప్ప గొప్ప సరస్సులు నదులు ఉన్నాయి. बहुत से ऐसे जल स्रोत हैं जहाँ आसमान से आकर लोग स्नान करते हैं और लौट जाते हैं। అక్కడ ఎన్నో నది సరస్సు తీరాలు ఉన్నాయి. వేరే లోకాల నుంచి వచ్చి అక్కడ స్నానం చేసుకుని వెళ్తారు వాళ్ళు. योग माता को और मेरे को वहाँ रहने का बहुत काफ़ी मौका मिला है। యోగమాతకు మరి నాకు అక్కడ ఉండడానికి ఎంతో సువిధ आप దొరికింది. में మరి से अनेकों लोग वहाँ गए हैं और आज भी जाते हैं। మీలో కూడా చాలామంది వెళ్ళి ఉంటారు అక్కడికి. मेरा एक संत आज भी पिनारी ग्लेशियर में रहता है 25 सालों से। అక్కడ నాకు మన నమస్కారం 25 సంవత్సరాల నుంచి నాది కూడా ఒకటి ఉంది అక్కడ. वो अपने तपस्या में मग्न है। आप लोग जाते हो तो आपको सेवा करता है। మీరు ఒకవేళ అక్కడికి వెళ్తే ఈ ఆశ్రమం మీకు ఉపయోగపడుతుంది. उस दिव्य स्थल पर हमें रहने का मौका मिला है, तपस्या करने का मौका मिला है। అక్కడ నాకు తపస్సు చేసుకోవడానికి నాకు అవకాశం దొరికింది. अनेक दिव्य आत्माओं का सत्संग मिला है आपको। ఎంతోమంది యువకులతో సత్సంగం నాకు దొరికింది. उन दिव्य आत्माओं के बारे में क्या कहा जाए, వాళ్ళ గురించి ఇంకా ఏమని చెప్పాలి నేను. क्योंकि वाणी में इतनी ताकत नहीं है कि उनकी वर्णन किया जा सकता है। వాళ్ళని వర్ణించగల శక్తి నా దగ్గర లేదు. हम उनको नमस्कार कर सकते हैं, నేను వాళ్ళకి నమస్కారం చేస్తున్నాను అంతే. उनकी कृपा का, उनके प्रसाद को पाने का प्रयास प्रार्थना कर सकते हैं। వారి యొక్క కృపను పొందడానికి నేను ప్రార్థన చేయగలను అంతే. वे लोगों ने इस विश्व को बचा रखा है। వాళ్ళే ఈ యొక్క విశ్వాన్ని సంరక్షించి ఉన్నారు ఇంతవరకు. वो कभी कभी एक साथ मिल करके जैसे आप सब मिले हैं वो प्रार्थना करते हैं विश्व को बचाने के लिए। వాళ్ళందరూ కూడా అప్పుడప్పుడు కలుస్తుంటారు. మనమంతా ఇక్కడ ఎలా కలుసుకున్నాము, వాళ్ళు కూడా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటూ ఈ విశ్వం యొక్క శాంతి కోసం వాళ్ళు ప్రార్థిస్తుంటారు, ధ్యానం చేస్తుంటారు. वे हमारे आपके बीच से गए हुए हैं, वहाँ सभी लोग हैं। మన ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ చాలామంది అక్కడ అంతా ఉన్నారు. वहाँ पश्चिम के लोग भी हैं, वहाँ पूरब के लोग भी हैं, పాశ్చాత్య దేశాల నుంచి కూడా వాళ్ళు వచ్చి वहाँ ఉన్నారు. उत्तर के लोग भी हैं, वहाँ साउथ के भी लोग हैं। దక్షిణ దేశం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉత్తర सभी దేశం- तपस्वी हैं, उच्च कोटि की तपस्या कर रहे हैं అక్కడ అనేక మంది ఉన్నారు. और గొప్ప हमारे సాధన आपके చేస్తున్నారు. हितों की रक्षा कर रहे हैं। మనందరి శ్రేయస్సు కోరుకుని ఉన్నారు. विश्व को अनेक युद्धों से बचाने की संभावनाएं प्रकट करते हैं। అనేక యుద్ధాల నుంచి ఈ ప్రపంచాన్ని రక్షించడం కోసం వాళ్ళు సతతం और हम आप ప్రయత్నిస్తుంటారు. जब अच्छे मार्ग पर चलने लगते हैं तो हमें आपको उठा ले जाते हैं మనం ఒకవేళ సన్మార్గంలో ఉంటే వాళ్ళు మనల్ని తీసుకెళ్తారు. మనల్ని और हमें आपको वहाँ रखते हैं, ज्ञान देते हैं మనల్ని और ज्ञान देने के बाद कहते हैं कि जाओ संसार की सेवा करो। మనల్ని వాళ్ళు తీసుకెళ్ళి అప్పుడు అన్ని శిక్షణ ఇచ్చి మళ్ళీ సంసారంలో పంపిస్తారు. तो ఇక్కడ यह అందరికీ సేవ संसार చేయడం कितना కోసం. अद्भुत है ఇదంతా ఎంత గొప్ప విచిత్రం ఇది. कि हम आप अनेकों तपस्या करने के बाद भी संसार में ही आना पड़ता है। మనం ఎంతో తపస్సు చేసే కానీ ఈ సంసారం రావడానికి మనకి हमें अपने అర్హత प्रेम రాదు. को, अपने सुख को, अपने शांति को, अपने आनंद को एक दूसरे में बांटना पड़ता है। మన సుఖాన్ని మన శాంతిని అందరికీ పంచవలసిన అవసరం మనకుంది. अगर आप बांटेंगे नहीं तो आपका जीवन का मकसद पूरा नहीं होगा। ఒకవేళ మీరు మీ దగ్గర ఉన్నది మీ ప్రపంచానికి ఇవ్వకపోతే మీ జీవితంలో అర్థం లేదు. इसलिए जीवन को समझने के लिए आपको अपने आप में लौटना पड़ेगा। ఈ జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే మీలోకి మీరు ప్రయాణం చేయాలి. हिमालय में अनेकों धाम हैं, अनेकों गुप्त स्थान है जिसको ज्ञानगंज कहते हैं, जिसको హిమాలయాల్లో सिद्धपुरी कहते हैं, जिसको सिद्ध लोग कहते हैं। హిమాలయాల్లో ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. సిద్ధ పురుషులు ఉన్నారు, సిద్ధ ప్రాంతాలు ఉన్నాయి. वहाँ अनेकों महात्माओं का तपोस्थली है। అనేక మంది అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. जब कभी भी आप दूरगामी हिमालय में जाए, बद्रीनाथ जाए तो बद्रीनाथ में मत जाए, उसके पीछे जाए। బద్రీనాథే కాదు, దాని వెనకాల దాకా మీరు వెళ్ళాలి. उसके पीछे में तपोवन है, अलकापुरी है, అక్కడ चक्र తపోవనం तीर्थ ఉంది, है, అల్కాపురం ఉంది, नील सरोवर है, నీల్ సరోవరం ఉంది, आपको स्वर्गारोहण है। స్వర్గారోహణం ఉంది. आप जा सकते हैं, आप टहलने की अगर ताकत है आपके अंदर में तो आप जा सकते हैं। మీరు అక్కడ వెళ్ళగల మీ యొక్క इन అర్హత सब ఉంటే మీరు जगहों అక్కడ पर बड़े వెళ్ళగలరు. ऊंच कोटि के महात्मा रहते हैं। అక్కడ అనేక గొప్ప గొప్ప యోగేశ్వరులు ఉన్నారు. आप गंगोत्री जाएं तो कालिंदी बन जाए, तपो बन जाए, नंदन बन जाए। गंगोत्री में माता का दर्शन करें, అన్ని చోట్ల మీరు వెళ్ళవలసిన అవసరం ఉంది. लेकिन वह आपका लक्ष्य नहीं है, वह तीर्थ स्थल है। కొన్ని తీర్థస్థలాలు మటుకే ఉన్నాయి, కానీ మిగతా హిమాలయాలకు మీరు यमुनोत्री, వెళ్ళాలి. गंगोत्री, बद्री, केदार ये सब तीर्थ स्थल है। గంగోత్రి, యమునోత్రి, बट బద్రి ఇవన్నీ इनके आसपास की पहाड़ियों में దాని చుట్టుముట్టు ఉన్న కొండలలో अनेकों दिव्य गुफाएं हैं। గొప్ప గొప్ప గుహలు ఉన్నాయి.
अनेकों दिव्य जल स्रोत है, గొప్ప గొప్ప నీటి స్థావరాలు ఉన్నాయి. उसके पास में दिव्य महात्मा लोग रहते हैं. అక్కడ యోగేశ్వరులు అందరూ ఉంటారు. आप अपने को पवित्र करें, अपने मन को पवित्र करें और अपने मन में विश्वास करें. మీరు మీ మనసులను పవిత్రం చేసుకుంటూ మీ మనసు యొక్క శక్తి మీద మీరు విశ్వాసం ఉంచాలి. मैं मनुष्य के शरीर के रूप में जन्म लिया हूँ और अपने मन నేను ఒక में మనుషులానే विश्वास జన్మ తీసుకున్నాను. करें. हमारे अंदर देव बसता है. మన అందరిలోనూ దివ్యత్వం ఉంది. अपने देवत्व को जगा करके जन्म लिया हूँ, हम उनके साथ रह सकते हैं. మన దివ్యత్వాన్ని జాగ్రత్త పరుచుకుని మనం ఆ యొక్క దివ్య యోగేశ్వరులతో మనం సంపర్కం చేయవచ్చు. हमें और आप सब किसी को मिला है. ఇదన్నీ అందరికీ లభ్యమై ఉంది. जैसे पात्री जी महाराज जैसे महान व्यक्ति आपको ध्यान सिखा रहे हैं. పత్రిక గారు ఎలాగైతే మీకు అందరికీ అన్ని బోధిస్తున్నారో, ध्यान एक सुंदर मार्ग है. ధ్యానం అనేది ఒక అద్భుతమైన మార్గం. अपने को महान बनाने का, अपने को पवित्र बनाने का. మనల్ని మనం మహాత్ములాగా మలుచుకునేందుకు ఇది ఒక సుందరమైన सारे మార్గం. महात्मा ध्यान में बैठे हुए हैं. అందరు మహాత్ములు అందరూ ధ్యానంలోనే బయట కూర్చొని ఉన్నారు. ध्यान आपको समाधि में बदल गया है ధ్యానం ద్వారానే మనకి సమాధిలోకి వెళ్తాం. और समाधि उनको ईश्वर के साथ एकाकार करने गया है. సమాధి అనేది భగవంతుని తత్వంలో మనం తల్లీనం చేస్తుంది. समाधि में बदल गया. अगर मैं कर सकता हूँ, योग माता कर सकती है, तो आप भी कर सकते हैं. ఒకవేళ నేను ఇవన్నీ చేయగలిగిన అనుకో, యోగమాత అన్ని చేయగలిగితే అందరూ కూడా అన్ని చేయొచ్చు. लेकिन आपको अपने पर विश्वास नहीं है. కానీ మీరే మీకు మీ నమ్మకం కావాలి. आपने ऋषि मुनियों के बातों को विश्वास नहीं किया है. అందరూ కూడా అన్ని చేయొచ్చు. ఈ విశ్వాసం బాగా ఉంచుకోవాలి మీ మీద మీరు. आप जो गुरु कहते हैं उसको पालन नहीं करते हैं. आपने మీరు గురువు చెప్పిన వాక్యాలను పాలన చేయాలి. क्योंकि संसार रूपी बाजार में आप दुविधा में जी रहे हैं. ఈ సంసారంలో మనసు ఎక్కడెక్కడో పోతుంటుంది, దాన్ని మనం నిగ్రహించుకోవాలి. మనం आपकी शारीरिक मानसिक ऊर्जाएं बेकार जा रही है. संसार रूपी ఈ యొక్క बाजार में आप दुविधा में जी रहे हैं. ప్రాపంచిక వ్యవహారాల వల్ల మీ యొక్క శారీరక మానసిక శక్తులు వృధా అవుతున్నాయి. जब शरीर कमजोर हो जाएगा, ऊर्जाएं बेकार जा रही है. अब मन हट जाएगा तो फिर संसार में रह कर क्या मिलेगा. మీ యొక్క శారీరక మానసిక శరీరం వ్యర్థమైపోయినప్పుడు, మనసు కరిగిపోయినప్పుడు ఈ సంసారంతో మనకి ఏం పని? जब तक शरीर में ताकत है, जब तक मन आपका संकल्पवान है, వ్యర్థమైపోయినప్పుడు మనసు आप इच्छा शक्ति के धनी हैं, సంసారంతో మనకి ఏం పని? आपके अंदर डिटर्मिनेशन है, आपके अंदर में श्रद्धा है, आपके अंदर में भक्ति है, आपके अंदर में प्रेम है और आपके अंदर में विश्वास है. మీ తను చెడిపోకముందే మీ మనసుని आपके अंदर में भक्ति है, సమాహితం చేసుకుని ఈ మంచి మంచి సుగుణాలన్నీ మీరు చక్కగా అలవర్చుకుంటే, ప్రేమ, శాంతి, సహనము ఇవన్నీ అలవర్చుకుంటే, సమాహితం చేసుకుని ఈ आप सब इन शक्तियों का सदुपयोग करें. అలవర్చుకుంటే ఈ శక్తులను యొక్క సరి అయిన వినియోగం మీరు చేయవచ్చు, कुछ చేయాలి. नहीं मिलता है राग में, द्वेष में, ईर्ष्या में. आप सब ఈ రాగద్వేషాల్లో ఏమీ దొరకదు. उपयोग करें. ये आपके जीवन को नष्ट करता है. కేవలం మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాయి రాగద్వేషాలు. दूसरे में खोजने के बजाय अपने में खोजिए. ఏమీ దొరకదు. సంతోషాన్ని ఇతరుల దగ్గర పొందే బదులు మనలో మనం పొందుతాం. आपका शरीर ही मंदिर है. మీ దేహమే ఒక దేవాలయము, शरीर ही मंदिर है, बहुत महान देवालय है. ఒక గొప్ప దేవాలయం. इसमें आप ईश्वर की तरह रहते हैं. ఈ శరీరంలో మీరు భగవంతుల్లా నివసిస్తున్నారు. मन के झंझावत ने आपको बिखर रखा है. మనిషి యొక్క వ్యాకులతో మీరు చెడిపోయి ఉన్నారు. मन को संसार के लिए रखिए. మనస్సుకి కేవలం సంసారం కోసమే ఉంచండి. मन से झूठ बोलिए, आत्मा से झूठ मत बोलिए. మనస్సుతో మీరు అబద్ధాలు ఆడచ్చు, కానీ ఆత్మతో అబద్ధాలు ఆడచ్చు. मन समझौता कर लेगा, आत्मा समझौता नहीं करेगा. మనసు అందరి చేత అడ్జస్ట్ అవుతుంది, ఆత్మ దేంతో అడ్జస్ట్ కాదు. मन जहाँ कहीं भी जाएगा అందరి చేత दोस्ती कर लेगा, प्रेम कर लेगा, समझौता कर लेगा, झूठ बोल लेगा, झूठ को समझा देगा, लेकिन आपकी आत्मा नहीं. మనసు అనేది అబద్ధాలు చెప్తుంది, అబద్ధాలను అంగీకరిస్తుంది, రకరకాలుగా వ్యవహారాలు చేస్తుంది, కానీ ఆత్మ దేన్ని అంగీకరించదు. మనసు అనేది आत्मा जो कहता है एक बार कहता है. రకరకాలుగా ఆత్మ ఎప్పుడు ఒకటేసారి చెప్తుంది, 10 సార్లు చెప్పదు. वो अनुभव है, దాన్ని అనుభవం అంటారు, वो साक्षात्कार है. అది సాక్షాత్కారం అంటారు. वो दोबारा नहीं कहता है. 2 సార్లు చెప్పదు, అది ఒకటేసారి చెప్తుంది. इसलिए जब तक से आप अपने को तैयार नहीं करेंगे, वो दोबारा नहीं कहता है. 2 సార్లు ఎంతవరకైతే మీరు మిమ్మల్ని మీరు इसलिए తయారు చేసుకోరు, आपका देवालय स्वच्छ होना चाहिए, सुंदर होना चाहिए, पवित्र होना चाहिए. మీ దేవాలయం స్వచ్ఛంగా సుందరంగా ఉండి తీరాలి. और उसका जो पुजारी मन है, ఈ దేవాలయం యొక్క పూజారి మనస్సు, उस मन को भी पवित्र होना चाहिए, मान होना चाहिए. ఆ మనసు కూడా పవిత్రంగా ఉండాలి. ఎప్పుడు आपका संकल्प कभी न टूटे, మీ సంకల్పాలు విచ్ఛిన్నం కాకుండా, आपकी इच्छा शक्ति कभी न बटे. మీ యొక్క ఇచ్ఛాశక్తి ఎప్పుడు సంపూర్ణంగా ఉండి తీరాలి. जब भी आप ईश्वर के मार्ग में चले, उसे कभी छोड़े नहीं.
ఈ యొక్క భగవతత్వం యొక్క మార్గంలో ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ వదిలిపెట్టరాదు. क्योंकि उसके लिए कहीं जाना नहीं पड़ता है, దానికోసం ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. उसके लिए लौटना पड़ता है, దానికోసం మనలో మనం వెళ్ళాల్సి వస్తుంది. अपने भीतर लौटना पड़ता है. మన లోపలికి మనం ప్రయాణం చేయవలసి వస్తుంది. जहाँ तक से क्रिया है, ఈ క్రియాకాండలో అన్ని మనం చెప్పుకుంటున్నప్పుడు जहाँ तक से शक्ति का पावर है, ఎప్పటిదాకైతే మన సత్యం యొక్క శక్తి ఉందో, जब आप क्रिया विहीन हो जाएंगे, मंत्र विहीन हो जाएंगे, ఈ క్రియలన్నీ పక్కన పెట్టేసి మంత్రాలన్నీ పక్కన పెడితే, और शक्ति जब आपको काम करना छोड़ देगी, ఈ శక్తి మనల్ని వదిలిపెట్టేసినప్పుడు सबसे पवित्र जगह, सबसे शांत जगह वह जगह है जो आपके भीतर में है. అందుకని పవిత్రమైన స్థలం మీ లోపలే ఉంది. आपको उससे मिलना है. దాంతో మీరు కలవాలి. वह परम शांति, परम आनंद का जगह है, అది పరమశాంతి, పరమ ఆనందదాయకమైనది. जहाँ आप रहते हैं परमात्मा की तरह. అక్కడ మీరే ఒక పరమాత్మలా ఉంటారు. ब्रह्मांड इसी तरह का बना हुआ है जिस तरह से आपका शरीर बना है. బ్రహ్మ మొత్తం బ్రహ్మాండాన్ని మన శరీరంలానే తయారు చేసింది. जैसे हिमालय से अनेकों नदियाँ निकलती हैं హిమాలయం నుంచి అనేక నదులు బయలుదేరినట్టు और छोटे बड़े नदी नालों को बटोर करके वह समुद्र तक जाती है, చిన్న చిన్న నదులన్నీ కలుపుకుని అది సముద్రం వైపు ప్రయాణించినట్టు जिसे गंगा जमुना सरस्वती कहते हैं, ఈ గంగా యమున సరస్వతి లాగా, गोदावरी कावेरी कहते हैं. గోదావరి కావేరి లాగా यह सब नदियाँ आपके भीतर बह रही है. ఈ నదులన్నీ మీ లోపలే ఉన్నాయి. आप अपने आप को देखेंगे, మిమ్మల్ని మీరు చూసుకుంటే शरीर के संसार के सभी नदियों को बटोर करके ఈ శరీ- आपकी ईड़ा, पिंगला और सुषुम्ना वो महासागर की ओर जा रही है. మీ యొక్క ఇద పింగళ సుషుమ్న నాడులు మిమ్మల్ని సముద్రం వైపు తీసుకెళ్తాయి, మహాసముద్రం आपके వైపు. मेरुदंड के बाएं तरफ में ईड़ा बहती है जिसको जमुना कहते हैं. మీ మేరుదండం యొక్క ఎడం వైపు ఇద आपके నాడి ఉంది, मेरुदंड के దాన్ని दाहिने యమున तरफ అంటారు. మేరుదండం యొక్క కుడి వైపు पिंगला बहती है जिसको गंगा कहते हैं. పింగళ ఉంటుంది, అది గంగా అంటారు. और जो मध्य में सरस्वती बह रही है మధ్యలో సుషుమ్న ఉంది, దాని పేరే సరస్వతి. जो सुषुम्ना है. और इसमें आपको जब ईड़ा पिंगला बह रही है तो आपका जीवन चर्चा है, आपके जीने का माध्यम है. ఈ ఇద పింగళ ఈ సుషుమ్న వాటిలోనే మీ యొక్క జీవితం ఉంది. यह जीने की ताकत देती हैं. జీవించడానికి మనకి సర్వశక్తులు మనకి ప్రసాదిస్తాయి ఇవన్నీ నాడులు. कभी धन के साथ रहकर, कभी माइनस के साथ रहकर. కవి సుఖంతో ఉంటూ అప్పుడప్పుడు మన దుఃఖంతో కూడా ఉంటూ మనని పవిత్రం చేస్తుంటాయి. कभी ठंडा बनकर, कभी गर्म बन करके. శీతలంలో ఇస్తూ మరి ఉష్ణం కూడా ఇస్తూ ఇవి రెండు ఇవి మనకి అనేక రకాల అనుభవాలు ఇస్తుంటాయి. जब मध्य में आप चले जाते हैं మీరు మధ్య మార్గం అవలంబించినప్పుడు वो आपको आपके लक्ष्य से मिला देता है. అప్పుడు మీ యొక్క లక్ష్యాన్ని మీరు ఛేదించవచ్చు. तो हमारे आपकी जो श्वास देखने की प्रक्रिया है ఈ యొక్క శ్వాసను చూసే ప్రక్రియ ఏదైతే ఉందో वह तीखा है, नुकीला है. అది అత్యంత పవిత్రమైనది. जैसे पिरामिड का टॉप होता है, పిరమిడ్ లాగా పైకి శక్తి తీసుకెళ్ళినట్టు మన శ్వాస सभी कोनों తీసుకెళ్తుంది. से आकर को एक टॉप में जाकर मिल जाता है. పిరమిడ్ అంటే అన్ని కోణాల నుంచి సమావితం చేసి శక్తిని పై ఒక వైపు वैसे ही తీసుకెళ్తుంది. आपको अपने सभी ऊर्जाओं को समेट करके एक केंद्र से जोड़ना पड़ेगा. మీ యొక్క సర్వశక్తులను ఒడిగట్టుకుని మీరు ఒకటే వైపు ప్రయాణించవలసి వస్తుంది. वहाँ से छलांग लगाना पड़ेगा. అక్కడి నుంచి ఒక గొప్ప तब గెంతు आप వేయాలి. संसार नहीं, आत्मा बन जाएंगे. అక్కడి నుంచి సంసారం లేదు, అక్కడ ఆత్మే ఉంది. అక్కడ वो मन नहीं, बुद्धि नहीं, चित्त नहीं, वो आपको आपका कॉन्शसनेस, आपकी అది మనస్సు आत्मा కాదు, है. బుద్ధి కాదు, చిత్తం కాదు, అది మన చైతన్యం, वही परमात्मा है. అదే పరమాత్మ. हमें आपको सब कुछ मिला है, మన అందరికీ అన్ని దొరికి ఉన్నాయి. हमें समय को बर्बाद नहीं करना है. మన సమయాన్ని వృధా చేయకూడదు. समय की गति नहीं है, సమయాన్ని ఎప్పుడు వృధా చేయకూడదు. मन की गति है. అది మనసు యొక్క చాంచల్యం. मन बटा हुआ है, మనసు అనేక విభాగాలుగా విభజింపబడి ఉంది. मन ने दोस्ती की है, మనసు అనేది मन ने समझौता किया है. అందరితో అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఒకసారి लेकिन శత్రువు आप చేసిన మిత్రుడు. आत्मीय रूप में समझौता नहीं कर सकते. ఆత్మలో ఇవన్నీ ఉండవు, ఈ భాగాలు ఉండవు. वह हमेशा ईश्वर के साथ रहता है, ఆత్మని ఎప్పుడు సర్వాత్మతోనే ఉంటుంది. हमेशा पवित्र है. మనమంతా పవిత్రంగా చేస్తాం. उसे आप दूषित नहीं कर सकते. దాన్ని మనం అపవిత్రం చేయలేము. लेकिन आपके बीच में माया आ गया है. కానీ మధ్యలో మాయ అనేది ये सारा వచ్చింది. संसार एक माया है. ఈ సంసారం అంతా ఒక మాయ. माया का अर्थ जानते हैं कि इल्यूजन होता है. ఇది ఒక దృశ్యం మటుకే, అదృశ్యమయ్యే దృశ్యం. इल्यूजन में कल्पना होता है, इमेजिनेशन होता है, विजुलाइजेशन होता है, आपको इम्प्रेशन होता है, एक्सप्रेशन होता है. ये सब माया की दुनिया है.
ఈ ప్రపంచం అంతా కూడా మనసు యొక్క ప్రపంచం, మనో ప్రపంచం అంతా కూడా ఒక మాయా ప్రపంచం. गुरु आपको जब मिल जाते हैं तो एक रास्ता दिखाते हैं గురువు మీకు దొరికినప్పుడు ఒక చక్కటి మార్గం మీకు దొరుకుతుంది. और कहते हैं कि मैं तुम्हारे साथ नहीं जाऊंगा, ఏమంటారంటే నేను మీతో ప్రయాణం చేయను, మీరు నాతో ప్రయాణం చేయాలంటాడు. तुम अगर मेरे साथ रहोगे तो फंस जाओगे, మీరు నాతో పాటు ఉండకూడదు, నేను మీతో పాటు ఉంటాను. तुम्हें आगे जाना है, మీరు ముందుకు వెళ్ళాలి. तुम मैं नहीं हूँ, మనమంతా मैं तुम नहीं हूँ, మీరు నేను కాదు, నేను మీరు కాదు. तुम्हें सत्य को जानना है, మీరు సత్యాన్ని వెతుక్కోవాలి, तुम्हें सत्य को खोजना है, మీరు సత్యాన్ని వెతుక్కోవాలి. वह है तुम्हारे भीतर में, అది మీ లోపలే ఉంది. उसको बनाना नहीं है, దాన్ని ఎక్కడి నుంచో తీసుకురావాల్సిన उसको అవసరం లేదు. डिस्कवर करना है. దాన్ని మనం ప్రకటించుకోవాలి. अगर तुम अकेले नहीं होगे, మీరు ఒకవేళ ఏకాంతంలో ఉండకపోతే, अगर तुम्हारे अंदर कंप्लीट एलोननेस नहीं आएगा, మీ లోపల ఏకాంత తత్వం రాకపోతే वह नहीं घटेगा, वह नहीं मिलेगा. అది మీకు దొరకదు. मेरे साथ रहकर नहीं मिलेगा, मेरे को छोड़कर जाने से मिलेगा. నాతో పాటు ఉంటే మీకు దొరకదు, నన్ను వదిలిపెట్టి వెళ్తేనే మీకు దొరుకుతుంది. मेरे को एक पुल बनाओ, నన్ను ఒక బ్రిడ్జ్గా చేసి, मेरे को एक रास्ते का मील का पत्थर समझो, నేను ఒక సూచిక రాయినిగా నన్ను, वहाँ से अपनी यात्रा स्टार्ट करो. అక్కడి నుంచి మీ యాత్ర మీరు చేసుకోవాలి. वो तुम्हारी अपनी अकेले की यात्रा है అది మీ యొక్క సొంత యాత్ర. या मेरे अकेले की यात्रा है. ఎలాగైతే నా యొక్క సొంత యాత్ర ఉందో అలాగే మీ मैंने సొంత पा యాత్ర. लिया, నా యాత్ర నేను ముగించుకున్నాను. अब तुम्हें पाना है. అవి ఇప్పుడు మీరు పొందాలి దాన్ని. तुम ढूंढो अपने आप में, మీ యొక్క మార్గాన్ని మీ యొక్క ధ్యానంలో మీరు पहले इस माया से వెతుక్కోండి. मुक्त करो, ఈ మాయ నుంచి బయటకు వచ్చి इसमें ठाठ से रहो, విడిగా హాయిగా జీవించండి. enjoy everything in this world, ఈ ప్రపంచాన్ని ఎంజాయ్ చేయండి అంతా. don't worry what we are doing. మనం చేసే కదా అందరినీ చేసేదంతా कभी ఎంజాయ్ ये చేయాలి. मत सोचे कि झूठ बोल रहे हैं कि सच बोल रहे हैं. संसार में जिए, मस्ती से जिए और संसार को छोड़ करके अपने आप में जिए. సంసారంలో హాయిగా జీవిస్తూ సంసారాన్ని వదిలిపెట్టి కూడా హాయిగా रहना జీవించాలి. इसी में है, ఈ సంసారంలోనే ఉండాలి. बच्चों की रक्षा करना है, చిన్నపిల్లల యొక్క రక్ష చేయాలి, माता पिता को आदर करना है, తల్లిదండ్రులను ఆదరించాలి, समाज के नियमों को पालन करना है, ఈ సమాజం యొక్క देश की संविधान का पालन करना है, దేశాన్ని రక్షించుకోవాలి. कि सभी लोग सुरक्षित रहे. అందరూ సురక్షంగా ఉందురు కాక. अगर सभी लोग सुरक्षित रहेंगे तो आप अपने आप को सुरक्षित समझोगे. అందరూ సురక్షితంగా ఉంటే మిమ్మల్ని మీరు హాయిగా బాగా यह చేసుకో. आपकी यात्रा है, ఇది మీ యొక్క యాత్ర नदी की तरह है. ఒక నది లాంటిది. सभी गंदे अच्छे बुरे को बटोर करके और उसे लेकर समुद्र के निकल जाओ. సముద్రం వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. वह तुम्हारी महासागर की यात्रा हो गई, तुम्हारा जीवन का लक्ष्य होगा, तुम्हारा साक्षात्कार होगा, तुम्हारी परमात्मा रूपी महासागर से भेंट हो जाएगा. మీ యొక్క ప్రయాణం సుఖవంతం అవుగాక, మీ నదీ ప్రయాణం సముద్రం వైపు పోవుగాక, శుభ్రంగా అందరూ జీవించుదురుగాక. आप अपने को पवित्र करेंगे, अपने को तैयार करेंगे. మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకున్నప్పుడు, తయారైనప్పుడు, जैसे महाराज बैठे हैं, जैसे मैं बैठा हूँ, जैसे माता जी बैठे हैं, ఎలాగైతే పత్రిజీ కూర్చున్నారు, నేను కూర్చున్నాను, మరి యోగమాత కూర్చున్నారు, आप भी वैसा इनलाइटन कर जाएंगे, रियलाइज कर जाएंगे. మీకు కూడా అలాంటి పరిస్థితులు వస్తాయి. आप अपने कमजोर मत समझें. మిమ్మల్ని మీరు తక్కువ ఎప్పుడు చేసుకోవద్దు. आप आत्मा हैं, మీరు ఒక ఆత్మ, आप पवित्र आत्मा हैं. మీకు అన్ని సంభవం. हम सब इसलिए इकट्ठा हुए हैं మనమంతా ఎందుకు ఒక చోటుతో ఉన్నామంటే, इस पवित्र स्थल पर ఈ యొక్క పవిత్ర స్థలంలో पवित्र काम कर रहे हैं. ఒక అద్భుతమైన పనులు यह చేస్తున్నాం మనం. समझने के लिए, यह जानने के लिए कि सत्य की खोजी हम सब हैं. మనమంతా సత్యం యొక్క सत्य को जानना है, सत्य को अनुभव परिशोधक करना लोग। है సత్యం తెలుసుకోవాలి. और अपने अंदर उस सत्य को पाना है. మన లోపలే ఆ సత్యాన్ని మనం పొందాలి. वह मेरे में है, आप में है, सब किसी में है. అందరిలో అదే సత్యం ఉంది. उसे खोजने के लिए भटकना नहीं है, దాన్ని వెతకడం కోసం ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. बस गुरु कृपा मिल जाए తప్పకుండా మీ దగ్గరే మీకు ఆ కృపంతా లభిస్తుంది. तो आपके अंदर समर्पण घट जाएगा. మిమ్మల్ని మీరు శరణాగతి కోరుకోండి. जब तक से पूरी तरह से समर्पण नहीं होगा, गुरु की कृपा नहीं होती है. ఎంతవరకైతే సంపూర్ణంగా శరణాగతి కారో గురు యొక్క కృప हिमालय లభించదు. के सभी सिद्ध संत आपकी प्रतीक्षा में हैं. మిమ్మల్ని అందరినీ పరీక్షిస్తున్నారు, ప్రతీక్ష చేస్తున్నారు హిమాలయ యోగులు. पात्री जी महाराज जैसे महान संत के साथ आप बैठे हुए हैं. ఒక గొప్ప యోగితో మీరు కూడి ఉన్నారు. हम सब आपके बीच में हिमालय से आकर बैठे हुए हैं. మేమంతా హిమాలయం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఉన్నాం మీ దగ్గర. ये इशारा करने के लिए ఇది చూపించడం కోసం. कि भटकना छोड़ दीजिए. ఎందుకంటే అటు ఇటు తిరగద్దు మీరు. गिव अप ऑल दी थिंग्स.
అన్నిటినీ పక్కన పెట్టండి. Leave with everything. అన్నిటినీ వదిలిపెట్టేసి To search inside yourself. మీ లోపల మీరు వెతకండి. You are the beginning, you are the end. మీరే ఆది, మీరే తుది. आप ही के अंदर शुरुआत है, आप ही के अंदर में अंत है. మీ లోపలే ఆది ఉంది, అనాది అన్నీ మీ లోపలే ఉన్నాయి. ईश्वर ने हमें मौका दिया है, मनुष्य का शरीर दिया है, మనకి భగవంతుడికి ఈ మనుష్య శరీరం ఇచ్చాడు. हमें मन जैसा शक्तिशाली ऊर्जा दिया है, మనసు దాంట్లో ఒక శక్తివంతమైన हमें बुद्धि जैसा डिसाइड करने का पावर బుద్ధి दिया కూడా है, ఇచ్చాడు. మనకి सेल्फ को रियलाइज करने का शक्ति दिया है हमें आपको. ఆత్మ సాక్షాత్కారం పొందే శక్తి కూడా మన దగ్గర ఉంది. फिर भी सब कुछ होते हुए हम दुविधा में क्यों जी रहे हैं? ఇవన్నీ ఉండి కూడా మనం ఎందుకు ప్రపంచంలో మాయలో పడిపోయాం? ये संसार तो मेरा हमेशा से रहा है, ఈ సంసారం ఎప్పుడూ ఉంటుంది, ये हमेशा रहेगा, ఎప్పుడూ ఉంటుంది. लेकिन एक दिन हम सब नहीं रहेंगे. మనం మటుకు వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం वह సంసారం. समय आए, उसके पहले आपको अपने आप को जानना है, ఈ సంసారం మిమ్మల్ని వదిలిపెట్టేసే ముందరే మీరు సంసారం వదిలిపెడితే బాగుంటుంది. सत्य को रियलाइज करना है. సత్యాన్ని తెలుసుకోవాలి. सत्य ही परमात्मा है, మనం అందరం కూడా పరమాత్మ सत्य స్వరూపమే, ही आत्मा है. అందరం ఆత్మలేమే. सत्य रूपी गुरु का कृपा हो जाए, గురువు యొక్క కృప లభిస్తే हम सब महान बन जाएंगे. మనం అందరం మహాత్ములం అయిపోతాం. ये मेरी शुभकामना है, आप सबको आशीर्वाद है. నా యొక్క శుభాకాంక్షలు అందరికీ और सभी ఆశీర్వాదాలు. हिमालय के संतों के साथ ईश्वर से मैं प्रार्थना करूंगा कि आप सभी महाराज के माध्यम से अपने मुक्ति के मार्ग पर निकले. हरिओम तत्सत. हरिओम हरिओम. स्वामी जी, हम सब आपके आभार हैं. ऐसे ही हम आपसे सुनना चाहते थे, हम वही सुन चुके हैं अभी. जी जी. आप पूरा भूमि यात्रा करते हैं, पूरा ब्रह्मांड में यात्रा करते हैं आप. जी. हम आप सूक्ष्म की यात्रा कर सकते हैं, हम आप कारण शरीर की यात्रा कर सकते हैं कि शरीर के अंदर में शरीर है. हम अपनी गंभीरता को, अपने अहंकार को छोड़ते जाएंगे तो हम भौतिक शरीर को छोड़ करके सूक्ष्म यात्राएं कर सकते हैं. ఈ శరీరంలో ఇంకా ఎన్నో శరీరాలు ఉన్నాయి. మన అహంకారం వదిలిపెట్టేస్తే మన సూక్ష్మ శరీరంతో సూక్ష్మ శరీర యాత్రలు చేయొచ్చు, కారణ శరీరంతో కారణ శరీర యాత్రలు చేయొచ్చు, ఎన్నో యాత్రలు చేయొచ్చు బ్రహ్మాండంలో. అహంకారం వదిలిపెట్టేయాలంతే. आप अपने में ही बैठ करके सारा ब्रह्मांड को देख सकते हैं. మీ లోపలే మీరు ఉండి మొత్తం బ్రహ్మాండం అంతా మీరు తిరగవచ్చు. कहीं जाने के वो दीप आँखें आप खोल सकते हैं. ఎక్కడికి బయట వెళ్ళవలసిన అవసరం లేదు. ये आपका तपोबल है, ఇదంతా మీ యొక్క తపోబలం, या आपकी इच्छा शक्ति है, మీ యొక్క ఇచ్ఛ కోరిక వల్ల ఇవన్నీ లభిస్తాయి. और गुरु कृपा है. గురు కృప, మీ యొక్క సొంత కోరిక మరి గురు కృప వలన మీరు బ్రహ్మాండం అంతా స్వామీజీ తిరిగినట్టు మనం అందరం కూడా తిరగవచ్చు. शरीर के अंदर में शरीर मिला है. ఈ శరీరం లోపల ఇంకెన్నో శరీరాలు ఉన్నాయి. मैंने कल बताया था कि भौतिक शरीर दो तरह का होता है, सूक्ष्म शरीर दो तरह का होता है, आत्मा का शरीर एक होता है. రెండు రకాల భౌతిక శరీరాలు ఉన్నాయి, రెండు రకాల సూక్ష్మ శరీరాలు ఉన్నాయి. ఆత్మ అంతా ఒకటే శరీరం ఉంది. फिर सारा सब विश्व ही परमात्मा का शरीर है. మొత్తం ఈ సృష్టి అంతా కూడా పరమాత్మ యొక్క శరీరం. अगर अपनी आत्मा को जान जाएंगे, మన ఆత్మ మనం తెలుసుకుంటే इस सारे ब्रह्मांड की यात्रा बैठे बैठे कर लेंगे. మొత్తం ఈ బ్రహ్మాండం యొక్క యాత్ర మనం కూర్చుని మనం చేసుకుంటాం. जैसे परमात्मा की गोद में आप बैठे हैं, ఈ యొక్క పరమాత్మ యొక్క ఒడిలో మీరు కూర్చున్నట్టు वही ध्यान है. అదే ధ్యానం అంటే. ध्यान को गहराई में उतारना है, మీ ధ్యానాన్ని మరింత శక్తివంతం మీరు చేసుకుంటూ ఉండాలి. श्वास के साथ भीतर जाना है. శ్వాసతో కలిసి ఉండి లోపలికి వెళ్ళాలి. जितना भीतर श्वास के साथ जाएंगे, एक एक करके धीरे 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 धीरे, अचानक नहीं होगा. ఇదంతా ఒకటే రోజు రాదు, సాధన చేస్తూ ఉండాలి. आप 4 अंगुल 12 अंगुल 16 अंगुल 18 अंगुल 20 अंगुल ऐसे भीतर घुसते जाएंगे धीरे धीरे श्वास के साथ में. శ్వాసతో పాటు మనం లోపలికి వెళ్తూ వెళ్తూ చేస్తుంటే उसका उद्गम है. అప్పుడు దాని యొక్క యాత్ర మనకు తెలుసు. जब वो अपने सोर्स से मिल जाता है, ఆ శ్వాస అనేది తన స్తోత్ర స్థానానికి వెళ్ళినప్పుడు हम ब्रह्मास्मि से जुड़ जाते हैं. మనమే అహం బ్రహ్మాస్మి, మనమే ఆ आप సర్వ ही ब्रह्म సృష్టి. बन जाते हैं, आप ही आत्मा बन जाते हैं, आप ही विश्व बन जाते हैं. फिर ये जो विश्व दूरियां हैं दूर खत्म हो जाती है. जो गैप हमारे आपके बीच में गैप है, खत्म हो जाता है. మీకు మాకు మధ్య ఉన్న ఆ యొక్క ఖాళీ స్థలం వెళ్ళిపోతుంది. మీరు అన్ని చోట్ల తిరగలుగుతారు, అంతా ఏకమైపోతారు. आप थोड़ा सा भी छू लेंगे तो सारे हिमालय के संत आपको यहीं बैठे नजर आएंगे. మీరు కొంతమంది శ్రద్ధ చూపిస్తే మొత్తం హిమాలయ యోగులంతా మీ దగ్గరే వస్తారు. अपने को छूना है,
మనల్ని మనం కలుసుకోవాలి, अपने को पवित्र करना है, మనల్ని మనం పవిత్రం చేసుకోవాలి, अपने को शुद्ध करना है, अपने को बुद्ध बनाना है। మనం శుద్ధం చేసుకోవాలి. మన యొక్క यही आपका लक्ष्य जीवन का। ఇదే మన జీవిత లక్ష్యం. किसी को छोड़ना नहीं है, దేన్ని వదిలిపెట్టవలసిన అవసరం లేదు, कहीं से भागना नहीं है, ఎక్కడికి పరిగెత్తవలసిన అవసరం లేదు, किसी से डरना नहीं है। దేన్ని ఎవరి దగ్గర నుంచి మనం ये భయపడకూడదు. सब आपके लिए बना है। ఇవన్నీ కూడా మీకోసమే ఉన్నాయి. इस संसार का उपयोग करते हुए ఈ సంసారంలో జీవిస్తూ धीरे धीरे ऊपर उठना है। మెల్లిమెల్లిగా సంసారం నుంచి బయటకు రావాలి. लेकिन सत्य को जानने के लिए आपको अपने भीतर जाना है। సత్యాన్ని తెలుసుకుంటే మీ లోపల మీరు ప్రవేశించాలి. भौतिक संसार में सत्य नहीं है। ఈ భౌతికమైన సంసారంలో సత్యం అన్నది లేదు. सूक्ष्म में जाएंगे तो सत्य को छुएंगे, సూక్ష్మంగా వెళ్తేనే మీరు సత్యాన్ని और मुझको- कारण में जाएंगे तो सत्य से साक्षात्कार हो जाएगा। కారణలోకం పోయినప్పుడు సత్యంతో సంపర్కం లభిస్తుంది. इसलिए हमें भौतिक से सूक्ष्म की यात्रा करनी है। ఈ భౌతికాన్ని వదిలిపెట్టి సూక్ష్మ యాత్రలు చేయాలి. మనం सूक्ष्म में इस कारण की यात्रा करनी है, అక్కడి నుంచి బయలుదేరి మన కారణ శరీరంలోకి వెళ్ళాలి. फिर आत्मीय अवस्था को प्राप्त करना है, అక్కడి నుంచి మనం ఆత్మ యొక్క అవస్థలో వెళ్ళాలి. तब परमात्मा संयुक्त होता है, मिल सकता అప్పుడు యొక్క సర్వాత్మ యొక్క है। ये సంపర్కం हम లభిస్తుంది. आप सबकी यात्रा है। ఇదే మన అందరి యాత్ర. आप महाराज के थ्रू इस यात्रा पर निकल पड़े हैं, మీరు మొదలుపెట్టి ఉన్నారు ఈ ధ్యాన యాత్ర. लेकिन मन ने आपको छोड़ा नहीं है। కానీ మనసు ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టలేదు. मन के प्रपंचों में, मन की इच्छाओं में आप फंसे हुए हैं। మనసు యొక్క ఊగిసలాట మీరు ఇంకా ఉన్నారు. जब आप जानते हैं कि यह सब मेरा नहीं है, ఎప్పుడైతే ఇది కాదు అని మీరు అనుకుంటున్నారో, लेकिन जानते हुए अज्ञानता में जी रहे हैं। మనం తెలిసి ఉండి కూడా ఇంకా అజ్ఞానంలో सारा विश्व కొనసాగుతాం. ही अज्ञानता इग्नोरेंस में जीता है। మొత్తం ఈ విశ్వం అంతా కూడా అజ్ఞానంలోనే वह జీవిస్తాం. जानता है, नहीं करना चाहता है तो भी करता है। ఇది చేయకూడదని తెలిసి కూడా మనం చేస్తూ ఉంటాం ఎన్నో విషయాలు. वह अहंकार को छोड़ना चाहता है पर नहीं छोड़ पाता है। అహంకారం వదిలిపెట్టాలని ఉంటుంది కానీ మనం వదిలిపెట్టాం. वो మనం राग द्वेष से मुक्त होना चाहता है पर नहीं हो पाता है। రాగద్వేషాల నుంచి విముక్తి కావాలనుకుంటాం కానీ మనం విముక్తి वह కాలేదు. जानता है कि राग द्वेष अच्छा नहीं है, घमंड अच्छा नहीं है, अहंकार अच्छा नहीं है, हर कोई जानता है, రాగం మంచిది కాదు, అహంకారం మంచిది కాదు అందరికీ తెలుసు, लेकिन छोड़ नहीं पाता है। కానీ మనం వదిలిపెట్టలేము. ये आपकी इच्छा शक्ति के अंदर में है, కానీ మీ యొక్క సొంత శక్తిని ఉపయోగించుకోవాలి. आपके संकल्प के अंदर है। సంకల్పం సరిగ్గా చేసుకోవాలి. बस गुरु कृपा चाहिए గురు కృప కావాలంతే. तो सब कुछ ठीक हो जाएगा। అప్పుడు అంతా సరిపోతుంది. वह आपके समर्पण से, आपके विश्वास से प्राप्त होगा। మీ యొక్క ఆత్మ సమర్పణతో అది లభిస్తుంది. विश्वास आपकी ऊर्जा है। ఈ నమ్మకం అన్నది మీ యొక్క అనంతమైన सारा శక్తి. विश्व एक ग्रेविटेशन में जीता है, गुरुत्वाकर्षण में। మొత్తం అంతా కూడాను ఈ గురుత్వాకర్షణ సిద్ధాంతంపై ఆధారపడి ఉంది. और गुरुत्वाकर्षण अगर टूट गया तो प्रेम भी छूट गया, आकर्षण भी छूट गया, जीवन भी छूट गया, हम मृत्यु को प्राप्त हो जाते हैं, नष्ट हो जाते हैं। ఈ గురుత్వాకర్షణ శక్తి లేనప్పుడు మనకి అన్ని వినాశం అంతా వస్తుంది. आप अपने गुरुत्व को छोड़ करके दूसरे के प्रेम में, दूसरे के भक्ति में, दूसरे की श्रद्धा में, दूसरे के सौंदर्य में, दूसरे के प्रतिष्ठा के साथ जीते हैं। इससे आप अपने गुरुत्व में लौटने की कोशिश कीजिए। మన గురుత్వంలో మనం ఉండకూడదు. వేరే వాడిని మనం గురువు చేసుకుంటే మనం అంతా విచ్ఛిన్నం అవుతాం. మన గురుత్వం మీద మనకి ఆకర్షణ కలిగి మన గురుత్వాకర్షణ స్థితిలో మనం ఉండాలి. You have to come back to yourself మీ వైపే మీరు మరి రావాలి. and you have to become alone. మీరు ఏకాంతంగా జీవించడం నేర్చుకోవాలి. Then your journey begins. అప్పుడు మీ యొక్క యాత్ర ప్రారంభం అవుతుంది. Let your body, let your mind live in the world. మీ శరీరము మీ మనస్సు ప్రపంచంలో ఉండనియండి, మీరు మటుకు ఆత్మ పదార్థంలో ఉండండి. Use Atma for your mind, for your body, ఈ ఆత్మను మనసుకి శరీరం కోసం కాస్త ఉంచండి, but sometime become alone కానీ అప్పుడప్పుడు మీతో మీరు జీవించండి. to realize the truth. సత్యాన్ని తెలుసుకోవాలంటే, सत्य को जानने के लिए आपको वापस लौटना पड़ेगा। సత్యాన్ని తెలుసుకుంటే మీ వైపు మీరు మరల్చుకోవాలి. మిమ్మల్ని. आपको अपने घर से सुंदर कोई घर नहीं है। మీ యొక్క ఇల్లు కన్నా సుందరమైన ఇల్లు ఇంకోటి లేదు. वो घर देवालय है, మీ ఇల్లే ఒక గొప్ప దేవాలయం, శరీరం. उसमें आप देवता की तरह रहते हैं। అక్కడే మీరు భగవంతులా ఉన్నారు. फिर आप क्यों भटक रहे हैं? ఇంకెందుకు మీరు అటు ఇటు తిరుగుతున్నారు? गुरु को पाने के बाद भी ज्ञान क्यों नहीं पा रहे हैं? గురువు దొరికిన తర్వాత కూడా మీకు ఎందుకు జ్ఞానం లేదు? क्यों दुविधा में पड़े हैं? ఏ దువిధలో ఉన్నారు మీరు? ये सब कुछ छोड़ दीजिए, వీటన్నిటిని వదిలిపెట్టేసేయండి. अपनी ओर लौटिए। మీ వైపు మీరు మరల్చుకోండి. नथिंग इज बेटर देन यू। మీకన్నా గొప్పవాళ్ళు ఎవరూ లేరు. आप सीधे ईश्वर से जुड़े हुए हैं మీరు తిన్నగా సర్వాత్మతో కలిసి ఉన్నారు. क्योंकि आप आत्मा हैं। మీరు ఆత్మ కనుక. आत्मा कभी अशुद्ध नहीं होता है। ఆత్మ ఎప్పుడు అశుద్ధం కాదు. सारा मन का प्रपंच है। ఇదంతా మనస్సు యొక్క ప్రపంచం. मन शुद्ध अशुद्ध होता है, మనస్సే శుద్ధము అపరిశుద్ధంగా ఉంటుంది. लेकिन आप मन नहीं है। కానీ మీరు మనస్సు కాదు. आप सोच सकते हैं आपका मन है,
ఇది మీ మనసే కానీ మనసు మీరు కాదు. फिर मन की गुलामी क्यों कर रहे हैं? మనసు యొక్క బానిసత్వంలో ఎందుకున్నారు? ఇంకా मन को नौकर बनाइए మనసును మీ యొక్క और నౌకరుగా आप చేయండి. मालिक है, मालिक बन करके सत्य को आप पाइए जिसका మీరు యజమాని కనుక మీ యజమానిలా జీవించండి, सती బానిసగా सब कुछ है, జీవించద్దు. सती सब कुछ है, सती ईश्वर है, సత్యమే భగవంతత్వం, सती आत्मा है, సత్యమే ఆత్మ, सती परम तत्व है. అదే పరమతత్వం. तत्वों ने आपके शरीर को एक एक करके निर्माण किया है. మనకి అన్నీ ఇచ్చింది, శరీరం యొక్క అంగాలు అన్నీ उसमें ఇచ్చింది. जो जान दिया है वो आत्मा है. ఈ ప్రాణం ఉంది, అదే ఆత్మ అంట. आप इस प्रकृति तत्वों के माध्यम से वहाँ पहुँच सकते हैं. ఈ ప్రకృతి తత్వాల యొక్క మార్గం ద్వారా మనం అక్కడ దాకా ప్రయాణం చేయాలి. प्रकृति तत्व के 5 एलिमेंट हैं, 5 పంచభూతాలు ఉన్నాయి, उनमें 3 गुण हैं, सत रज तम. 3 గుణాలు ఉన్నాయి, పంచతత్వాలు ఉన్నాయి. तम को छोड़िए, रज को छोड़िए, सात्विकता में आइए, తమో గుణాన్ని వదిలిపెట్టేసి రజోగుణం వదిలిపెట్టి సాత్వికంలో ప్రవేశించాలి. आप सब कुछ प्राप्त कर लेंगे. అప్పుడు మీరు అన్నీ మీకు సంప్రాప్తిస్తాయి. मेरी शुभकामनाएं అందరికీ నా యొక్క और శుభాకాంక్షలు. आप सबके लिए प्रार्थना. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకసారి వి ఆల్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ టు యూ. గట్టిగా చెప్పకూడదు, అత్యద్భుతమైన విషయాలు చెప్పారు. మూలాధారం గురించి, స్వాదిష్టానం గురించి, మణిపూర్ గురించి, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రవాటి గురించి చెప్పారు. మళ్ళీ సమాధి స్థితులని చెప్పారు. రకరకాల జల సమాధి, పృథ్వీ సమాధి, మరి వాయుస్తంభనం, వాయు సమాధి, ఇవన్నీ చేశారు ఆయన. ఇంతటి గొప్ప యోగేశ్వర మన దగ్గర రావడం ఎంత గొప్ప విషయం చెప్పండి. లాస్ట్ టైం ఋషికేశ్లో మన కుంభ జరిగినప్పుడు, ధ్యాన యోగ కుంభ జరిగినప్పుడు మన మాస్టర్ ఆనంద్ గారు స్వామీజీ వారిని కలుసుకుని మీరు ధ్యాన మంచకం రావాలని విన్నవించుకుంటే నేను వస్తానని చెప్పాను, వచ్చేశారు. ఆనంద్, నీ గురించి చెప్పు. नमस्कार बाबा जी. నేను ఒకసారి గ్లోబల్ కాంగ్రెస్ స్పిరిచువల్ సైన్స్ ప్రోగ్రాం అయిపోయి చేసుకుని హైదరాబాద్ వచ్చేటప్పుడు వెంకట్ నా ఫ్రెండ్ బాబాజీ రచించిన పుస్తకాన్ని నా చేతికి ఇచ్చారు. ఆ పుస్తకం చదవడానికి 1 నెల రోజులు పట్టింది. ఒకరోజు సాయంత్రం 5 గంటలకు బాబాజీ రచించిన హిమాలయ రహస్యాలు పుస్తకం చదవడం అయిపోయింది. 5 గంటలకు పుస్తకం చదవడం అయిపోయింది. ఇంతటి గొప్ప అనుభవాలు కలిగినటువంటి ఆ యోగ పుంగవుడిని ఒక్కసారన్నా చూడాలి. ఎందుకంటే రజనీష్ పుస్తకాలు చదివినప్పుడు రజనీష్ చూడడానికి ఫిజికల్గా లేడు, రాంపా పుస్తకాలు చదివినప్పుడు ఆ మహానుభావులు లేరు. బట్ ఆయన పుస్తకం చదివినప్పుడు ఆయన చూడాలని అనిపించింది. సాయంత్రం 5 గంటలకు పుస్తకం చదవడం అయిపోయింది. వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళాను, వాళ్ళ పిఏ నెంబర్ తీసుకున్నాను. బాబాజీ ఎక్కడున్నాడు? హరిద్వార్లో ఉన్నారు. 5 గంటలకు పుస్తకం చదవడం అయిపోయింది. 9 గంటలకు నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్లో కూర్చున్నాను. ఢిల్లీకి వెళ్ళాను, ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్ళిపోయాను. అక్కడ వారం రోజుల పాటు స్వామీజీతోనే ఉన్నాను. వెళ్ళిన తర్వాత నేను పత్రి సార్ శిష్యుని, పత్రి సార్ స్టూడెంట్ని. నేను మీ పుస్తకం చదివి మిమ్మల్ని చూద్దామని ఈ హిమాలయాలకు వచ్చానని చెప్పాను అనమాట. వెంటనే బాబాజీ అక్కడ ఉన్నటువంటి విఐపి గెస్ట్ హౌస్కి వాళ్ళ పిఎన్ పిలిచి పత్రిజీ స్టూడెంట్ వచ్చారు అని చెప్పేసి విఐపి గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి అక్కడ ఎంత వాళ్ళు చూసుకునేటువంటి విధానం ఒక బిడ్డలాగా చూసుకున్నారు అనమాట. నాకు బాగా తెలుసు పత్రిజీ పిరమిడ్ వ్యాలీకి వచ్చినప్పుడు అక్కడ పిరమిడ్ వ్యాలీ ఆ యొక్క పిరమిడ్ అంతటినీ అక్కడ ఉన్నటువంటి మాస్టర్లందరినీ నేను కలిశాను. అది ఒక హిమాలయాలలో ఉన్నటువంటి శక్తి మన పిరమిడ్ వ్యాలీలో కూడా ఉంది అని చెప్పేసి చెప్పారనమాట బాబాజీ. రీసెంట్గా ఋషికేశ్లో మహాయోగ్ ధ్యాన్ కుంభ్ 2 జరిగింది. ఆ ప్రోగ్రాం జరిగినప్పుడు బాబాజీ హరిద్వార్లో ఉన్నారని తెలుసుకొని వెళ్ళాను. అక్కడ బాబాజీకి అడిగాను అనమాట, బాబాజీ మీరు ధ్యాన మహాచక్రానికి రావాలి అని చెప్పేసి. ఆయన చెప్పగానే పత్రి సార్తో మాట్లాడి ఫస్ట్ ఒక రోజు వస్తా అని చెప్పారు. ధ్యాన మహాచక్రం గురించి అంతా చెప్పాను, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. చెప్పిన తర్వాత 4 రోజులు వస్తా అని చెప్పేసి 28, 29, 30, 31 4 days టైం ఇచ్చారు ఆయన. సో
ఒక పుస్తకం చదివి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. దానికి స్వాధ్యాయ యోగం అనేటువంటి ఒక పేరు పెట్టి అలాంటి కొన్ని వేల పుస్తకాలను చదివించేటువంటి ఒక మహా అధ్యాయానికి శ్రీకారం చుట్టారు బ్రహ్మర్షి పత్రిజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసారా, మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఈ అబ్బాయి నేను పైలట్ బాబా గారిని కలుసుకుంటానని చెప్పి కలుసుకున్నాడు. ఆయన మనకి సాధ్యం కాని ఏముంది చెప్పండి? మనం తలుచుకోవాలి అంతే. మనం తలుచుకోము. మనం సోమరిపోతులం, దున్నపోతులం, పందులం. మనకి ఇంట్లో తిని పడుకోవడం కావాలి, పడుకుని పక్క మీద దొల్లడం కావాలి. అది వదిలిపెట్టేస్తే ప్రపంచంలో ఎన్ని పనులైనా సాధించవచ్చు. ఆనంద్ గారు గట్టిగా చెప్పడం కొడతాం. నువ్వు ధ్యానంలోకి ఎలా వచ్చావు చెప్పు. 1999లో 1999 సంవత్సరంలో నేను తాడిపత్రిలో విద్యార్థి విద్యాలయంలో నేను చదువుకుంటున్నాను. ఆ టైంలో పత్రి సార్ అక్కడ స్కూల్కి వచ్చి మెడిటేషన్ నేర్పించారు. అక్కడ ఉన్నటువంటి 1000 మంది విద్యార్థుల్లో నేను ఒక విద్యార్థిగా మెడిటేషన్ నేర్చుకున్నాను. ఇలానే కూర్చున్నాను. ఆ ఒక విద్యార్థి ఈరోజు ఇలా స్టేజ్ మీద వచ్చి మాట్లాడుతున్నాడు. 7th క్లాస్లో నేను ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్ని 8వ తరగతిలో నేను ధ్యానం నేర్చుకున్న తర్వాత 10th ఇంటర్మీడియట్ డిగ్రీ MBA ఫస్ట్ క్లాస్లో ఫినిష్ చేసుకొని ఇప్పుడు PMC ఛానల్కి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. HR, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్ ఈ విభాగాలన్నింటినీ చూస్తున్నాను. మెడిటేషన్ చేయక మునుపు నేను మాంసాహారిని. ఎన్ని జంతువుల్ని తిన్నానో లెక్కేలేదు. ఈ పొట్టలో ఎన్ని మేకలు ఎన్ని చేపలు ఉన్నాయో లెక్కేలేదు. బట్ మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత నేను పూర్తి శాకాహారిగా మారిపోయాను. మా కుటుంబం అంతా పూర్తి శాకాహారిగా అందరూ మారిపోయారు. నేను మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత ఆ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నాక ప్రతి విద్యార్థికి మెడిటేషన్ నేర్పించడం మొదలుపెట్టాను. ఇప్పుడు కొన్ని వేల మంది విద్యార్థులకి ఇప్పటివరకు నేను ధ్యానాన్ని నేర్పించాను. విద్యార్థుల కోసం ఒక పుస్తకాన్ని రాశాము, ధ్యాన విద్యార్థి. ఆ పుస్తకం పేరు 2 తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్ ముఖ్యమంత్రులు మరి క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ ఆ పుస్తకానికి మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో ఆ పుస్తకం తర్వాత పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వర్క్ అద్భుతంగా నిర్విఘ్నంగా చేస్తున్నాం అన్నమాట. నేను చేసే ప్రతి పనిలో నేను తృప్తి పొందుతూ ఆ చేసే ప్రతి పని విజయవంతంగా చేయడానికి ఆది నుంచి అంతం వరకు ఏకైక కారణం బ్రహ్మర్షి పత్రిజీ. ఆయన యొక్క గైడెన్స్. నేను ఎంతో పెద్ద ప్రాబ్లం అనుకున్నది, ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు సార్ దగ్గరకు వస్తే అది అసలు ప్రాబ్లంగానే ఉండదు. సార్ సింపుల్గా చెప్పేసి పంపించేస్తారు. సో ప్రతి అడుగడుగున నేను చేసే ప్రతి పనిలో నా గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీ ఆయన యొక్క గైడెన్స్, ఈ విధంగా నేను నా యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.